అదే తిట్టొద్దని అంటా ఉండానా? ఆ చలంగాడు గురించి తెలియక మా మావ నీకో ఓ ఎదవలా కనిపిస్తా ఉండాడు. నా మీద ద్వేషం ఉండటం వల్ల ఆయన నీకో స్టూపిడ్ లా కనిపిస్తా ఉండాడు. రేవతి నన్ను ప్రేమిస్తూ ఉండదు కాబట్టి, అది ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఓ ఈడియట్లా ప్రవర్తిస్తా ఉండాడు. ఏంటి గౌతమ్, మా నాన్నని తిడుతున్నావు? పెద్ద చిన్న లేదా? అయ్యో, నేను తిట్టట్లేదబ్బా. మా నాయన తిడతా ఉంటే నేను అలా తిట్టకూడదని చెప్తా ఉన్నాను అంతే. ఏం కాదులే, నువ్వు మా నాన్నని తిట్టడం నేను విన్నాను. అమ్మ తల్లే, మీ నాయన్ని నేనెందుకు తిడతాను? ఆయన ఎవరు? నా కాబోయే మామ. ఆయన అట్ట అంటానా? బుక్కాయించకు. నువ్వు ఈడియట్, స్టూపిడ్, వెధవ అన్న పదాలు వాడటం నేను విన్నాను. అంత చులకనైపోయాడా మా నాన్న నీకు? ఏంది నాయన నువ్వు? రేవతి నన్ను తప్పుగా అనుకుంటా ఉండదే. నువ్వేం మాట్లాడకుండా ఉండేవిందే? నువ్వే కదా తిడతా ఉండేది. చెప్పు. అవునమ్మా, మీ నాన్న ఆ చలం పేరు మీద దేవుడు మాన్యాలు రాయాలనుకోవడం నాకు నచ్చలేదు. అందుకే తిడుతున్నా. వీడేమో నాకు కాబోయే మామగారిని నా ముందే తిడతావా అని నా మీద అరుస్తున్నాడు. వీడికి మీ కుటుంబం అంటే చాలా గౌరవం రేవతి. ఏంటో అంకుల్, పరిస్థితులు ఎలా చక్కబడతాయో నాకు అర్థం కావడం లేదు. ఇందాక వేలంపాటలో జరిగిన దాని గురించి నాన్న చాలా బాధపడుతున్నారు. మీరలా చేసుండాల్సింది కాదేమో అంకుల్. ఎందుకంటే పత్రాలు గౌతమ్ పేరు మీద రాయించడం వల్ల నాన్నకి మీ మీదున్న ద్వేషం ఇంకా పెరిగిపోయింది. ఆయనకి దగ్గర అవ్వాలని మనం చేసే ప్రయత్నంలో ఇంకా ఎక్కువ దూరం పెరిగిపోతుందేమోనని భయంగా ఉంది. అట్ట ఎందుకు అనుకుంటా రేవతే? ఈ రోజు ఆయన మనల్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. కానీ రేపు ఆ చలంగాడు గురించి తెలిస్తే ఖచ్చితంగా మన ఇద్దరిని ఒకటి చేస్తాడు. మన ఆయనతో కలిసిపోతాడు. చూడు రేవతే, మావని బాధ పెట్టడం మాకు బాధగానే ఉండాదే. కానీ మనం ఇట్ట మొండిగా ఉండకపోతే అనుకున్నది సాధించలేం కదా. నిజమే కావచ్చు గౌతమ్, కానీ నీ వల్ల నాన్నకి బాధ కలిగిన ప్రతిసారి ఆ చలం అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. నాన్నకున్న కోపాన్ని ద్వేషంలా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. వాడికి ఎందుకు మనం అడ్వాంటేజ్ ఇవ్వాలి? వేలం పాటలో ఎప్పుడూ నాన్నకే మద్దతుండేది, కానీ ఈసారి అది జరగలేదు. జరగలేదని ఎవరన్నారు?